హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము సంక్రాంతికి నువ్వుల లడ్డూలు చేసుకుందామండి. నువ్వుల లడ్డు చేసుకుందాం. ఎట్లా చేసుకుందామో చూపిస్తాను. అందరికి తెలిసిందే, కాకపోతే నా స్టైల్లో నేను చూపిస్తాను. అట్లా ఇక దీంతో 2 గ్లాసుల నువ్వులు తీసుకుంటున్నాండి. దగ్గర ఫస్ట్ వేయించుకోవాలి. ఇదండి 2 గ్లాసుల నువ్వులు తీసుకుంటున్నా. నువ్వులు ఇవి వేయించుకుందామండి. మంచిగా చెరిగి ఏమైనా ఉంటే చూసి మంచిగా వేయించుకుందాం. దూరంగా వేయించుకోవాలి. కొంచెం చిటపటలు ఆడేదాకా వేసేయాలి. 1/2 కేజీ నువ్వులు అండి. 1/2 కేజీ నువ్వులు, 1/2 కేజీ బెల్లం వేసుకుందాం. తక్కువ కావాలన్నా తక్కువ. ఇదిగోండి ఇట్లా చిటపటలు ఆడి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో వేసుకుంటే మనకు మాడిపోతాయి, జల్దీ మాడిపోతాయి. ఇది తీసేసుకుందాం. దీంట్లో ఒక బేసన్లో తీసేసుకుందాం. వేగినాయి కదా, తీసుకొని బెల్లం పాకం పట్టుకుందాం. ఇదండి ఇలా పక్కకు తీసేసుకుందాము. వేగినాయి, మంచిగా దూరంగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే సేజ్ అవుతుంది. ఇలా బెల్లం పాకం పట్టుకుందాం. ఈ బెల్లం కవర్లో వేసి దంచిన, కవర్లో వేసి ఈ డీమార్ట్ కవర్లో వేసి దంచిన, సుత్త తీసుకొని దంచితే ఇంత మంచిగా అయింది. ఎంత వేయాలి బెల్లం? 2 గ్లాసులకు 2 గ్లాసులు. తక్కువ కావాలన్న తక్కువ వేసుకోవచ్చు. కరెక్ట్ 1/2 కేజీకి 1/2 కేజీ బెల్లం కదా. 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం. 2 గ్లాసుల బెల్లం, 1 గ్లాస్ నీళ్ళ కరిగేంత వరకు ఉడగట్టుకున్నాం. ఇది కడిగినాక ఉడగట్టుకున్నాం. ఎందుకంటే ఉష్క గిట్టు ఉంటుంది కదా, ఈ నువ్వులన్నీ రావాలి కదా. మనం దీనికి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ పాకం పడితే గట్టిగా అయిపోతాయి. ఎక్కువసేపు పాకం ఇది మసలంగానే, కొంచెం మసలంగానే ఇలా పోసేసేయాలి అంతే. నువ్వులు ఇది కరగని. ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది, మంచిగా కరిగింది. ఉడగట్టుకుందాం. బంద్ కడిగి ఇది చేద్దాం. కడాయి కడిగిన కదా, కడిగి కొంచెం నూనె పోసుకోవాలి. నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే మంచిగా వస్తాయి, స్మూత్గా వస్తాయి. ఇలా కొన్ని బాదాము, పిస్తా, కాజు ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకుంటే తింటుంటే మంచిగా, ఇది కూడా ప్రోటీను, అది కూడా ఐరన్, బాగుంటుందండి. వేరే టేస్ట్ ఉంటుంది, మస్తు ఉంటుంది టేస్ట్. ఈ ఫ్రై చేసుకొని కొంచెము బరకగా మిక్సీ పట్టుకుందాం. దొడ్డుగా మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకుంటే తీసుకున్నాం. పక్కన తీసి కొంచెము దొడ్డుగా మిక్సీ పట్టుకుందాం. మనం నువ్వులు ఇవి తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ వస్తుంటుంది, నోటి తగులుతుంటాయి కదా. ఇదండి దీంట్లో 5 ఇలాచీలు వేసుకుందాం. 5-6 ఇలాచీలు. ఇది పొడి కట్టుకొని ఇది దొడ్డుగా బరకగా ఒకసారి ఇట్లా మిక్సీలో అన్ని ఇది ఇలాచీ పౌడర్ వేసేద్దాం. ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ వేయగానే పాకంలో ఇలాచీ వేసి, ఇది ఎక్కువ మసలనియొద్దు, కొంచెం మసలంగానే వేసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మసలితే గట్టిగా అయిపోతాయి. ఇటువంటి వేస్తుంది. సిమ్ పెట్టి అట్లనే డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ మిక్సీ బట్టి కొంచెం పచ్చగా బరకగా అయితే దగ్గర కాగానే తీసేయాలి. దించి లడ్డూలు కట్టుడేనా? కావాలంటే ఇంకా కొంచెం నూనె పోసుకోవచ్చు. ఇది నెయ్యి పోసుకోవచ్చు. నెయ్యి ఉంటే మంచిగా నోట్లో వేస్తేనే కరిగిపోతుంది. ఓకే. ఇవన్నీ
ఇది చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. ఎక్కువ ఉడకబెట్టవద్దు, ఎక్కువ ఉడకబెడితే కూడా గట్టిగా అయిపోతాయి. ఇది దింపేసేయాలి. ఇది గట్టిగా రాయిలాగా రాయిలాగా అయితే బంద్ చేసేస్తే చల్లగా అయినాక లుండలు కట్టుకోండి. అంతేనా? అంతే ఓకే, ఈజీ. వెరీ ఈజీ. ఈజీ ఈజీ నువ్వు లడ్డు. బంద్ చేసేసి స్టాప్. చల్లగా అయినాక లడ్డూలు చేసుకో. ఫ్యాన్ వేస్తావా? నన్ను చూపిస్తావా? ఆడ పెడుతుందా? ఆడిపోతూనే ఉంది, ఏదో ఆడిపోతూనే ఉంది. ఈ చల్లగా అయినాక లడ్డూలు వేసుకున్నాం. కొంచెం మెత్తగా చూడండి. ఇక ఇట్లా అయింది, చల్లగా అయింది. ఇదైతే చల్లగా అయింది. ఇట్లా లుండలు కట్టుకుందాం. లుండలు కట్టుకుంటే ఇక ఇట్లా చేయికి నెయ్యి అద్దుకొని ఇక ఇట్లా ఇట్లా అంటకుండా ఇక ఇట్లా చేయాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మెత్తగా అయితే ఇట్లా మనకి మంచిగా ఇక ఇట్లా ఇట్లా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డు చేసుకుందాం. నెయ్యి చేతికి నెయ్యి అద్దుకొని తినాలి. ఇలా డ్రై ఫ్రూట్స్, నువ్వులు, ఇంకా ఇలాచి పౌడర్ కదా, భలే టేస్ట్ ఉంటుందండి. ఇలా కూడా చేసుకోండి. ఈజీ ఈజీ అంటే ఈజీ, చాలా ఈజీ. చల్లగా కావాలి, గోరెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టాలి. గట్టిగా అయిపోయింది అనుకో, ఎక్కువ చల్లగా అయింది అనుకో గట్టిగా అయిపోతుంది. ఇగో ఇట్లా గోరెచ్చగా ఉన్నప్పుడే కట్టాలి. చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. చల్లగా అయితే ఇది వేడి